ఎంత పడ్డది పడదు నేను కూడా వస్తా. లైటర్ షేజ పట్టుకో, లైటర్ లేదంటావు నీ అవ్వ నువ్వు భలే ఉన్నాయేమే. పని చేస్తలేదా మరి? లైటర్ కొనుకొచ్చేయాలి ఇప్పుడు నీకు, అది ఇక్కడ కొనుకొచ్చి ఇస్తా. కొత్త లైటర్ వచ్చింది నీ కొత్త లైటరు. ఇది నువ్వు సంవత్సరం దాకా ఖరాబ్ అయినా కానీ మళ్ళీ ఇస్తారంట. ఇది ఏం చేయాలా? గంగలు కలిపేయాలి మరి. పడదు పడుతుంది అనుకున్నాము. వెనకేసిన గైస్ కింద పడ్డది. పోయి దీన్ని కింద పడకూడదా మరి? ఇది ఎందుకు? ఓహో నీకంటే ఎక్కువ ఉందా? వచ్చింది మీ కాడికి వెళ్ళి తిక్క అంతా నీ కాడికి వెళ్ళి వచ్చింది తిక్క. నీకు లేదా? నీ తిక్కని చూపియాలి ఇళ్ళకి ఒకసారి. తాతయ్య మీదకి వెళ్ళి ఎట్లా ఉన్నావు? నేను ఇంట్లోకి వెళ్ళి పోతా అంటే నేను కూడా నీతో వస్తా అనలేడా? మరి కొన్ని గంటలే మరి కాదు నానమ్మ. అప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళి పోతా నానమ్మ అన్నది. తాతయ్య ఏమంటుండు? నేను కూడా వస్తా వేసుకుంటానే మాట్లాడుతున్నాడు. నచ్చిందా లైటర్? పింక్ కలర్ లైటర్ ఓపెన్ చేసి ముట్టించి చూడు. ఓపెన్ చేయి. కొత్తది కింద పడగొట్టింది. ఎంత పడ్డది? నువ్వు ఫస్ట్ ఇక పెట్టి కింద ఇప్పుడే పడ్డది కదా. ఎంత పడ్డది మళ్ళీ అడుగుతాం. జస్ట్ 599 రూపాయలు మాత్రమే. ఎట్లా విషయం చూడాలి గైస్. నీ అక్క ఆ గుడ్లు విషయాలు ఎట్లా సక్సెస్ఫుల్ గా పింక్ కలర్ లైటర్. మా నాన్నమ్మకు పింక్ కలర్ ఫేవరెట్ అని చెప్పి పింక్ కలర్ తీసుకొచ్చిన గైస్. చెప్పలేదు కానీ నేను తీసుకొచ్చిన. ఇది వచ్చేసి మనకు 100 రూపాయలు పడింది నానమ్మ. మనకు ఎన్ని సంవత్సరాలు అంటే సంవత్సరం దాకా వారంటీ ఇచ్చిండు. లైటర్ నచ్చింది కదా? నచ్చినా నచ్చకుండా ఏం చేసు. ఇదే ఒత్తుకుంటే మనకి ఎక్కడి నుంచి పని కావాలి అంతేనా? బాయ్ మళ్ళా. బాయ్ బాయ్ బాయ్.